మెరీ క్రిస్మస్ అండి అందరికీ. సో నేను ఫ్యామిలీతో బయటకొచ్చాను. లైక్ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి ఇలా నెక్లెస్ రోడ్ ఇలా అంతా తిరుగుతున్నాము. జస్ట్ కలర్ఫుల్గా ఉంది సిటీ కాబట్టి క్రిస్మస్ సందర్భంగా. సో ఎవరైనా క్రిస్మస్ చేసుకుంటున్న వాళ్ళు అందరికీ మేరీ క్రిస్మస్ అండి. మీ మీ కోరికలు తప్పకుండా భగవంతుడు మీకు కోరికలు తీర్చాలి అండ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నానండి. అండ్ సెక్రటేరియట్ దగ్గర ఉన్నామన్నమాట ఇప్పుడు. సో ఇలా టర్న్ చేస్తే మనం అలా ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్, లుంబినీ పార్క్, అంబేద్కర్ స్టాచ్యూ అలా వెళ్తామన్నమాట. సో ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగాము. సో ఇక్కడ పెయింటింగ్స్ చూస్తూ ఉంటే నాకు ఈ పిల్లర్కి పెయింటింగ్స్ చూస్తుంటే ఇక్కడ ఇది ఏదో కనపడింది అనమాట. ఈ లైటింగ్తో ఈ రౌండ్గా ఇట్లా పెట్టి ఏదో వర్డింగ్స్ లాగా రాసుందనమాట. నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఏంటి ఉల్టా అంటే చూస్తే మాత్రము అక్షరాలు లోపల సైడ్ ఉన్నాయి, ఇటు నుంచి చూస్తే ఉల్టా కనపడుతుంది. ఏంటి అసలు ఇది ఏదో రాసింది ఏంటి అని నాకు అర్థం కాలేదు. కొంతసేపు చూసి 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 యాక్చువల్గా అర్థమైంది ఏంటంటే ఈ లైటింగ్ ఏదైతే లోపల ఉందో అది పడి పైన పడి సీలింగ్కి అక్షరాలు అలా కనపడుతున్నాయి అన్నమాట. సో అది అలా చదువుదాం అనే వరకు కారు స్టార్ట్ అయిపోయింది. అట్లీస్ట్ కొంచెం క్యాప్చర్ చేయగలిగాను ఫోటోలో. బట్ ఇంకా కొంచెం ఎగ్జాక్ట్గా క్లారిటీగా రాలేదు. చూడాలి మళ్ళీ ఒక్కసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఎంత బ్యూటిఫుల్ కదా, మనకి ఎన్ని అడుగడుక్కి ఇలాంటివి ఉన్నాయన్నమాట హైదరాబాద్లో. వీ నెవర్ సీ అనమాట. మిస్ చేస్తూ ఏదో మనకు కావాల్సింది మాత్రమే చూస్తాము. బట్ మనకు చూపించాల్సినది వాళ్ళు ఎన్నో పెట్టారు అట్లాంటివి, మనం అవి చూడము. చూడాలి. ఈ కింద కూడా ఏదో పడుతుంది, నీడ కింద కూడా ఉంది యాక్చువల్గా ఫ్లోర్లో. ఒకసారి చూస్తాను, అప్పటికి స్టార్ట్ అయిపోయింది కారు. సో ఇలా నెక్లెస్ రోడ్ నుంచి ఇలా వెళ్తున్నాము. జస్ట్ అన్నీ చూపిస్తున్నాను మీకు. ఇది సెక్రటేరియట్ బిల్డింగ్ అండి. తాజ్మహల్ హోటల్లా కట్టారు కదా, హోటల్ అంటున్నా, తాజ్మహల్ లాగా ఉంది. అండ్ ఇదంతా ఇలా చూడండి, అంతా కలర్ఫుల్గా అందరూ బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ బెలూన్స్ గురించి కొంచెం చెప్తానండి. ఎవరైనా కానీ ఈ బెలూన్స్ బర్త్డేస్కి దానికి దీనికి తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. దీంట్లో హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. సో అది ఒక్కసారి పేలిందంటే మూతి ఇలా కాలిపోతున్నాయి అన్నమాట. జాగ్రత్తగా చూసుకోండి పిల్లలకి. అది బర్స్ట్ చేసేటప్పుడు బర్స్ట్ చేస్తారో లేకపోతే ఉట్టి పైకి వదిలేయడానికండి బెలూన్స్. చాలా చూశాను నేను, ఎక్స్పీరియన్స్ అయ్యింది 2-3 సార్లు. మా కజిన్సే ఒకసారి చేశారు అలా. సో అందుకే చెప్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ బెలూన్లో హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో అది చేతులు పిల్లలు ఇలా ఒకవేళ చేతితో అలా పట్టమని పేల్చారనుకోండి, అది ఏదో చేయిలు కాలిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగానే. మూతి మీద పెట్టుకున్న మూతి దగ్గర. సో అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. నార్మల్ బెలూన్స్ యూస్ చేయండి బర్త్డేస్కి, ఇలాంటి బెలూన్స్ వద్దు. ఇవన్నీ జస్ట్ వదిలేయడానికి పైకి గాలిలోకి అంతే. అండ్ మా లూసీ పాప బాగా ఎంజాయ్ చేస్తుంది. కొంచెం డల్గా ఉంది, ఎందుకో పాపము డల్గా ఉందని చెప్పి బయటికి తీసుకొచ్చాము. సో చూడండి, రష్గా ఉంది రోడ్స్ అంతా. అండ్ బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంటుంది హైదరాబాద్. ఎప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు. అండ్ అంబేద్కర్ గారు ఇక్కడ. మాకు డౌట్ ఏంటంటే ఎందుకు ప్యాంట్ అంత లూజ్గా పెట్టారని, అంబేద్కర్ స్టాచ్యూ గారిది. సో ఈ కొత్తగా యాడ్-ఆన్స్ అనమాట హైదరాబాద్కి ఇవి. సెక్రటేరియట్ కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఇవన్నీ కొత్త యాడ్-ఆన్స్ అనమాట. సో ఒకప్పుడు ఇవన్నీ లేకుండే, ఇప్పుడు కొంచెం ఇంకా కలర్ఫుల్గా చేశారు. సో క్రౌడ్ కూడా అంతనే చాలా హ్యూజ్ క్రౌడ్ వస్తుంది అనమాట సాటర్డేస్ సండేస్. అసలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది. ఈరోజు క్రిస్మస్ కదా, కొంచెం మేబీ నైట్ ఆల్మోస్ట్ 6-7 అయిపోయింది కాబట్టి చాలా తక్కువగా ఉంది ట్రాఫిక్, ఆల్మోస్ట్ లేదు. సో ఇలాగా మేము నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి నెక్లెస్ రోడ్కి మేము టువర్డ్స్ వెళ్తున్నాము. సో గార్డెన్స్లో కూడా క్రిస్మస్ ట్రీ లాగా కట్ చేశారు అన్ని ప్లాంట్స్ని ఆ షేప్లో. సో అదే అనుకున్నాము, వింతగా అన్నీ చేస్తారు ఇట్లాంటివి, ఏదైనా సెలబ్రేషన్స్ బాగుంటుంది. సో దూరం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ బాగా కనపడుతుంది చూడండి. అండ్ ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ ఇది అవుతుంది. కాశ్మీర్
కాశ్మీర్ అనేదో రాసుంది, కాశ్మీర్ ఉత్సవ్ మేళా. కాశ్మీర్ ఉత్సవ్ మేళా అనమాట. యాక్చువల్గా మేము డాగ్తో ఉన్నాం కాబట్టి మేము అసలు యాక్చువల్గా వెళ్ళము, ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు, జస్ట్ కాసేపు రిలాక్స్ అవ్వడానికి. సో వీ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్ అనమాట. అలా చూస్తున్నాము, ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ లూసీ చూస్తుంది, పిల్లలు కూడా కాస్త ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చాం కాసేపు. సో కార్ పార్కింగ్ కోసం వెతుకుతున్నాము, కార్ పార్కింగ్ దొరకట్లేదు. జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. సో 8 o'clock సెషన్ అయిపోతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రాసరీస్ అనమాట. సో మేడం గారు గ్రాసరీస్ గురించి చెప్తున్నారు. గ్రాసరీ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒకసారి చూపిస్తాను, కొంచెం ఫన్స్ వినండి. మన బాడీలో ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా పనిచేస్తుంది ప్రోటీన్ అనేది. సో ఈ పవర్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి అంటే ఎసెన్షియల్ మన మజిల్ రికవరీ అవ్వడానికి కానీ ఓవరాల్ హెల్త్గా ఉండడానికి ప్రోటీన్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎసెన్షియల్ న్యూట్రియంట్ మన బాడీకి ప్రోటీన్ అనేది. సో వెరైటీ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డే టు డే లైఫ్లో మనం హెల్త్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రాసరీస్ గురించి మేము కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. గ్రాసరీ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లేబులింగ్ ఎలా చెక్ చేసుకోవాలి, సూపర్ మార్కెట్స్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటబుల్స్, ఎలాంటి ఫ్రూట్స్ ఎలాంటివి చూస్ చేసుకోవాలి అనేది ఈరోజు చెప్పామన్నమాట. బట్ నా టాపిక్ ఈరోజు వచ్చేసి గ్రాసరీస్ కాదు. యాక్చువల్గా వెనుక పూజ ఏదో జరుగుతున్నట్టుంది అయ్యప్పది బయట. సో అది వాయిస్ వస్తుంది మీకు, ట్రై చేస్తున్నాను కొంచెం లౌడ్గా నా వాయిస్ వినపడేలాగా. బట్ ఇట్స్ ఓకే, ఆ పూజ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఇట్స్ అన్ గుడ్ సైన్ అనుకోవచ్చు. సో మోస్ట్లీ నేను కవర్ చేసే టాపిక్ ఈరోజు ఏంటంటే మెగ్నీషియం గురించి అనమాట. మెగ్నీషియం మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మనకి ఏంటంటే ఉమెన్కి మోస్ట్లీ, అందరికీ కావాలి బట్ ఉమెన్కి మోస్ట్లీ ఏంటంటే ఎవ్రీ 20 yearsకి మన మజిల్ మాస్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది. అండ్ 3% ఆఫ్ బోన్ డెన్సిటీ తగ్గిపోతూ వస్తుంది అనమాట. బికాస్ మనకి పీరియడ్స్ అవుతుంటాయి కాబట్టి బ్లడ్ ఫ్లో 5 days అంటే ఇంచుమించు 60 days ఆఫ్ బ్లడ్ ఫ్లో మన బాడీ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో అందువల్ల మనకు కొంచెం బోన్ ఇష్యూస్, ఆర్థరైటిస్ ఇవన్నీ లేడీస్కి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే యాక్చువల్గా మనకి మెగ్నీషియం అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ మినరల్ అనమాట. ఇది లేకపోతే మన బాడీ ఫంక్షన్స్ చాలా మటుకు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్ని ఫంక్షన్స్. సో దానివల్ల మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలాగని చెప్పి మెగ్నీషియము ఎలాంటి ఫుడ్స్లో తీసుకోవాలి, అసలు ఏంటి మెగ్నీషియము ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నది తెలుసుకున్నాం కాబట్టి మా లూసీ గారు డోర్ వేసేస్తాను, పాట వినపడుతుందని చెప్పి కొడుతుంది అక్కడి నుంచి డోర్. ఓకే లెట్స్ సీ. బిడ్డ డోర్ రాలేదా? చూడండి తోసుకుంటూ వస్తుంది, దూరిపోతాడు. ఏమైంది? కొంచెంసేపు మమ్మీ ఎక్కడ వెళ్ళిపోతుంది చెప్పు, ఎక్కడ వెళ్ళిపోతుంది మమ్మీ? ఇక్కడే ఉన్నా కదా, ఇక్కడే ఉన్నా కదా బిట్ట, ఇక్కడే ఉన్నా కదా కన్నా, ఎక్కబడిన బిట్ట నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే బజ్జో, గుడ్ గర్ల్. చూడండి ఏం చెప్తున్నా మర్చిపోయా. బోన్స్ గురించి మాట్లాడుతున్నాం, మెగ్నీషియం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో యాక్చువల్గా మనం ఏంటి చూడండి, ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు కళ్ళు లేకపోయినా జీవించగలుగుతాం. కొంతమంది కాళ్ళు ఉండదు, చెయ్యి ఉండదు, లేకపోయినా ఉంటారు. సో ఇలాంటివి ఈ బాడీలో ఏదైనా పార్ట్స్ అంటే లైక్ ఇవాళ కిడ్నీ లేకపోయినా ఒక కిడ్నీ లేకపోయినా జనాలు ఉంటున్నారు, అంటే ఛాన్సెస్ తక్కువ బట్ ఉంటున్నారు, లీవ్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళు. బట్ హార్ట్ లేకుండా మాత్రం ఎవరు ఉండరు కదా. సో ఆ హార్ట్ బీట్ కోసము మనకి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. నాకు కూడా ఇది మొన్ననే రీసెంట్గా తెలుసుకున్నాను. సో ఒకవేళ మనకు మెగ్నీషియం మనము ప్రాపర్గా డైట్లో మనం ఇవ్వట్లేదు అంటే మాత్రం ఆ హార్ట్ ఏం చేస్తుందంట, బోన్స్ నుంచి మెగ్నీషియం తీసుకుంటుంది. సో అది బ్లడ్ స్ట్రీమ్ నుంచి ద్వారా ఆ మెగ్నీషియం హార్ట్కి వెళ్తుంది.
సో ఒకవేళ మీరు చెకప్ చేసుకున్నప్పుడు మీకు మెగ్నీషియం లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ వస్తుంది బ్లడ్ స్ట్రీమ్లో, మెగ్నీషియం అనేది క్వాంటిటీ ఎక్కువ చూపిస్తుంది అంటే మాత్రం తప్పకుండా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అని అర్థం అంట, అది ఎక్కువ ఉంది అని అర్థం కాదు. సో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి తెలుసుకోవాల్సినవి మనకి, బికాస్ మనం డాక్టర్స్ అయితే కాదు, బట్ వెల్నెస్ కోచ్ నేను. సో ఇలాంటివి తెలుసుకుంటే హ్యాపీగా ఉంది, మా కస్టమర్స్కి చెప్పడానికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మెగ్నీషియం అనేది మీరు ట్రై చేయండి మీ డైటరీ ఫుడ్లో కానీ, డైట్లో కానీ, లేకపోతే మీ సప్లిమెంట్ ద్వారా ఏదైనా ఇవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ ఉమెన్కి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. నేను ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే దాంట్లో నేను ఉమెన్ అండ్ దేర్ నీడ్స్ అని నేను మెన్షన్ చేసి కొన్ని వీడియోస్ పెట్టాను. అప్పుడులో చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాకు అంటే యూట్యూబ్లో ఎంత ఇవ్వాలి నేను తెలియదు అప్పుడు. సో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఒకవేళ మీరు ఉంటే ఫాలో అవ్వండి అది. బట్ ఉమెన్కి మాత్రం ఎవ్రీ 10 yearsకి మన హెల్త్, మన బాడీ చేంజెస్ చాలా జరుగుతాయి అనమాట, కంపారిటివ్లీ టు మెన్ అనమాట. సో మనం ఎంత కేర్ తీసుకోవాలి, అండ్ బికాస్ మన వల్లనే ఇల్లు రన్ అవుతుందండి. మనం లేకపోతే ఆబ్వియస్లీ ఇట్స్ 90% చెల్లా చెదురు అయిపోతుందని నేను బిలీవ్ చేస్తాను. బికాస్ సో మనం ఎంత హెల్తీగా ఉండాలి, మనము ఎక్కువగా కేర్ తీసుకోవాలి మన బాడీని. అండ్ మెనోపాజ్ స్టేజ్ వచ్చిన వాళ్ళు, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ కూడా, పోస్ట్ మెనోపాజ్లో కూడా 1 year వరకు మీకు మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అండ్ ప్రీ మెనోపాజ్ మీరు 40sలో ఉన్నారు, 45 అబవ్ ఉన్నారు అంటే మాత్రం తప్పకుండా మీకు సప్లిమెంట్ అనేది కంపల్సరీ కావాలండి. సో దట్ మీరు యాక్టివ్గా కొంచెం మూవ్ అవ్వడానికి, యాక్టివ్గా హెల్తీగా మూవ్ అవ్వడానికి అండ్ హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయడానికి మెగ్నీషియం ఇస్ అని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మనము వైటమిన్ డి కావాలి అని అంటుంటాం, బాడీలో వైటమిన్ డి డెఫిషియన్సీ అని చాలా మటుకు డాక్టర్స్ చెప్తుంటారు. అది ఎందువల్ల అంటే మనం కాల్షియం సప్లిమెంట్ సరిగ్గా తీసుకోవట్లేదు, కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉంది. బట్ ఒకవేళ కాల్షియం తీసుకుంటున్నారు, మెగ్నీషియం దాంట్లో లేదు, తీసుకోవట్లేదు అంటే ఆ కన్వర్జన్ అనేది అవ్వదన్నమాట. ఎప్పుడైతే కాల్షియం ఇస్తున్నామో మెగ్నీషియం హెల్ప్ తీసుకొని అది వైటమిన్ డికి కన్వర్ట్ అవుతుందన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ ఎ ప్రాసెస్. సో చూడండి మెగ్నీషియం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. బోన్ డిక్లైన్ అవ్వడం మెగ్నీషియం ద్వారా అంటే మనం అసలు బిలీవ్ చేస్తామా? అసలు చాక్ పీస్ ఇలా పట్టుకుంటే ఇలా పౌడర్గా ఎలా అవుతుందో అలానే మన బోన్ అలా అయిపోతుంది అనమాట. ఆర్థరైటిస్ మనం చాలామంది లేడీస్ చూస్తున్నాం, మోకాళ్ళ నొప్పులు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? బికాస్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇవన్నీ అనమాట. సో కంపల్సరీగా మీ డయట్లో, మీ ఫుడ్లో మెగ్నీషియం ఉందా లేదా చెక్ చేసుకోండి. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను మెగ్నీషియం ఫుడ్స్, ఏ ఫుడ్స్లో మెగ్నీషియం మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒకవేళ సప్లిమెంట్ తీసుకోవాలి అంటే మంచి సెల్యులార్ న్యూట్రిషన్ నుంచి మీరు డైటరీ సప్లిమెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఒక సప్లిమెంట్ యాడ్ చేసుకోవడం కాదండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న సప్లిమెంట్స్ అయితే నేనైతే రికమెండ్ చేయను. బికాస్ ఐ హ్యావ్ అంటే నేను ఏది యూజ్ చేస్తున్నానో అదే చెప్పడం నా బాధ్యత అనమాట ఇక్కడ. సో ఐఎమ్ యూజింగ్ మై సప్లిమెంట్ మల్టీవైటమిన్ దాంట్లో ఉంటుంది. అండ్ చాలా మటుకు మా ప్రోడక్ట్స్లో ఉంది మెగ్నీషియము. సో నేనేం తీసుకున్నా అదే రికమెండ్ చేయగలుగుతాను, వేరేవన్నీ రికమెండ్ చేయను. అండ్ సో మెగ్నీషియం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు మీ డయట్లో కంపల్సరీగా మెగ్నీషియం అనేది యాడ్ చేసుకోండి. సో దట్ మీరు హ్యాపీగా ఇంకో 10 years ఉమెన్ ఇంకో హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఉండాలండి. అండ్ మనము లీడ్ చేస్తేనే ఈ సొసైటీ ముందుకు వెళ్తుంది. అండ్ ఐ బిలీవ్ దట్. సో అంటే మెన్ని ఇది చేసి మాట్లాడడం అని కాదు, బట్ ఏంటంటే ఇంట్లో కానీ బయట సొసైటీలో కానీ ఎక్కడన్నా కానీ ఉమెన్ అనేది ఒక పవర్ అనమాట. ఆ పవర్ లేనిదే కొంచెం ఎవరైనా కానీ తడబడుతూ ఉంటారు. సో ఆ ఉమెన్ అనేది ఇంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆ ఉమెన్కి మెగ్నీషియం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడం అనమాట, అంతే. సో ఒకవేళ మీకు కావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నా ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి. మీకు సెషన్స్ ఏమైనా కావాలి, ఇలాంటి సెషన్స్ వినాలని ఉందండి హెల్త్ గురించి అంటే తప్పకుండా నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ ఐ కెన్ గివ్ యూ ఓన్లీ 3 days ఫ్రీ ట్రయల్ అండి. ఒక్కొక్కసారి వచ్చి చూడండి, మీకు కూడా బాగుంటుంది.
ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో తప్పు లేదు, మనకి అట్లీస్ట్ మన హెల్త్ గురించి మనం తెలుసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. సో యా, మళ్ళీ నా వీడియోలోకి వెళ్ళిపోతాను. అండ్ యా, చెప్పాను కదా మా కొన్ని 2-3 వీడియోస్ని, ఆ ముందు వీడియోస్ చూసుంటారు కొంతమంది. సో యా, ఇంకా ఆ ప్రాసెస్లోనే ఉన్నాం మేము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ డే బికాస్ దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ డేస్ ఫర్ అస్, సాడ్ డేస్ ఫర్ అస్. సో యా, నిన్న కొంచెం క్రిస్మస్ ఈవ్ అని చెప్పేసి పిల్లల్ని కాస్త బయటికి తీసుకెళ్ళాము. ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళట్లేదు. కొంచెం వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అవుతారు అని చెప్పేసి, మైండ్ కొంచెం డైవర్ట్ చేద్దాము అని చెప్పేసి తీసుకెళ్ళాము బయటికి. అలా బయటికి వెళ్ళేసి కాసేపు ఎంజాయ్ చేసేసి వచ్చామన్నమాట. అండ్ చలి కూడా చాలా ఉంది. అండ్ హైదరాబాద్లో రెయిన్ అనమాట, మార్నింగ్ నుంచి 2 డేస్ నుంచి ఆల్మోస్ట్ డ్రిజ్లింగ్ అవుతుంది. చల్లగా ఉంది వాతావరణము. సో ఇలాంటి వాతావరణం అప్పుడు కూడా లేడీస్ చాలా 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 ఇంపార్టెంట్గా మీరు మీ సప్లిమెంట్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. బికాస్ నాకు తెలుసు ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎన్ని బాధలతో ఉన్నారో నాకు అర్థమవుతుందండి. మీరు చెప్పుకోలేరు, నాకు అర్థమవుతుంది. సో ఒక మంచి ఫ్రెండ్గా నేను చెప్తున్నాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఫస్ట్ ఉమెన్, అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లేటర్. ఓకే, ఫస్ట్ మీరు ఇంపార్టెంట్, దాని తర్వాతనే మీ ఫ్యామిలీ. సో ఇగ్నోర్ చేయకండి మీ హెల్త్ని. అండ్ ఈవెన్ ఉన్నాను నేను, హెల్పింగ్ హ్యాండ్ నాదే ఆల్వేస్ మీకు ఉంటుంది అని చెప్తున్నాను. మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి, మంచి మంచి కమెంట్స్ పెట్టండి, సో దట్ మనం ఇంటరాక్ట్ అవుదాము. ఓకేనా? యా. సో మా బాబుకి ఇవాళ హాలిడే. ఎందుకు హాలిడే? బాక్సింగ్ డే అంటే చదువుకోవడానికి ఇచ్చింది. బాక్సింగ్ డే అంటే ఏంటో తెలియదట పాపం. వాయిలేసి దాన్ని సతాయిస్తాడు ఇంకా పాపం పడుకొని. చిట్టి కన్నా చిట్టి కన్నా చిట్టి కన్నా చిట్టి కన్నా బాయ్ 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 బాయ్. అని స్టార్ట్ చేయాలి నా వర్క్. ఇంకా మా చెట్లను పట్టించుకోవట్లేదండి. వర్షం పడుతుందని ఒకరోజు పోస్తున్నా, ఒకరోజు పోయట్లేదు, ఎండిపోయాయి. ఇలా వేసేస్తే మళ్ళీ వస్తాయేమో నా ఆశ, ఎండిపోయి. ఇప్పుడు అయ్యప్ప పూజ అవుతుంది ఇక్కడ దగ్గరలోనే, ఎక్కడ అవుతున్నట్టు. ఇంకా నేను వాయిస్ ఇస్తే వేస్ట్ అనిపిస్తుంది, సాంగ్స్ ఎక్కువగా వినపడుతున్నాయి కదా బయట నుంచి. సో ఇక్కడ చూడండి ఇన్ని పనులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, నా బయటకు వెళ్ళాను కదా, అలాగే ఉండిపోయాయి. ఈవినింగ్ సెషన్స్ కూడా ఉండినాయి. సో ఇప్పుడు వేయాలి, ఇవన్నీ పనులన్నీ చేసుకోవాలి, ఇప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి. యా, మీరందరూ నాతో ఉన్నారని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ది డే. శరణం శరణం అయ్యప్ప. నాకు చాలా ఇష్టం ఈ అయ్యప్ప పూజలు. లక్కీగా ఒకటి వచ్చింది, బట్ నేను వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ టైం మేబీ, ఏమో తెలియదు. ఇంకా ఉంది కాబట్టి మేబీ ఎవరైనా పిలిస్తే వెళ్తాను. నాకు చాలా ఇష్టం అనమాట ఈ పూజలు, అయ్యప్ప పూజ. అండ్ లాస్ట్ ఆ సాంగ్ ఉంటుంది, 18 మెట్లు సాంగ్ ఉంటుంది కదా, చాలా గూస్ బంప్స్ వచ్చేస్తాను. బట్ ఇలాగా నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. సో మంచిగా అనిపిస్తుంది ఇలా వింటుంటే నాకు. మేబీ నా వాయిస్ వినపడుతుందో లేదో, పాటలు మీకు ఎక్కువ వినపడతాయి. ఇప్పుడు తగ్గింది. సో నాకు చాలా ఇష్టం అనమాట ఈ అయ్యప్ప పూజ. మంచి వైబ్స్ వస్తుంటాయి ఇలా ఇవి వింటూ ఉంటే. నాకైతే మోస్ట్లీ ఇక్కడ కిచెన్లో ఏ పూజ అయినా, ఏదైనా, రోడ్ మీద ఏది ఊరేగింపు వెళ్ళినా ఇలా ఇష్టం అనమాట, చూస్తూ హ్యాపీగా పని చేసుకోవడం. సో యా, కొంచెం పని చేసుకుందాం. ఈ గట్టుని ఫస్ట్ క్లీన్ చేద్దాం, లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అని చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అండి. ఇంకా మీదట నాకు హెల్త్ టాపిక్స్తో, నా డైలీ షెడ్యూల్తో మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండే వ్లాగ్స్ తీయాలని కోరుకుంటున్నాను. యా, మీ ముందుకు వస్తాను అలాగే. సో యా, సీ యూ సూన్ టుమారో అగైన్. బాయ్ ఫర్ నౌ.